మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఖచ్చితంగా అమలవుతుందని, అయితే ఏ జిల్లా మహిళలు ఆ జిల్లాల్లోనే ఉచితంగా ప్రయాణించేందుకు అర్హులు అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం తెలిసిందే. దీనిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్నలా కూటమి ప్రభుత్వ తీరు ఉందని మండిపడ్డారు. సేఫ్ డ్రైవర్ని మీరు బస్సు ఎక్కితే ఒకటే చెప్పండి. మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీల్లేదు. నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా, నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారని. యాక్చువల్ గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారని. యాక్చువల్ గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి. నా పేరు గణేష్ అన్న, మాది కడప జిల్లా. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తా అన్నారు కదా, అది విద్యార్థులకు కూడా కల్పిస్తే బాగుంటుందన్న. అది ఆల్రెడీ నేను హామీ ఇచ్చా కదా, విద్యార్థులందరికీ ఉచిత బస్ సర్వీస్ అనేది నేను ఆల్రెడీ హామీ ఇచ్చా. అది మేము మేనిఫెస్టోలో పెడతాం. అది ఆల్రెడీ చెప్పాను. మంచి సలహాది ఒక యువత మీటింగ్ లోనే ఐడియా వచ్చింది. అది తప్పనిసరిగా చేస్తాం, మీకు ఆ డౌట్ అసలు.